సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తాయి. చాలామందికి అమావాస్య అంటే భయం. చీకటి రోజు, దెయ్యాలు తిరిగే రోజు అనుకుంటారు. కొందరైతే ఇంట్లో నుంచి బయటకు కూడా రారు. చాతబడులు అలాంటివి చేస్తారని భయం. కానీ భారతదేశంలో ఒక కమ్యూనిటీ ఉంది. వాళ్ళు అమావాస్య కోసం సంవత్సరం అంతా చూస్తారు. ఆ రోజు వస్తే చాలు వాళ్ళు పండగ చేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకుంటారు, బంగారం కొంటారు, లక్షల్లో వ్యాపారం మొదలు పెడతారు. వాళ్ళే మార్వాడీస్. మీకు తెలిసే ఉండిద్ది. వాళ్ళు లక్ష్మీదేవిని విపరీతంగా ప్రార్థిస్తారు అమావాస్య రోజు. రాజస్థాన్లోని మారుభూమిలో పుట్టి ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు యజమానులుగా ఎలా మారారు? ఎలాగో తెలుసా? అమావాస్య పూట అమ్మవారిని పూజించడం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బిర్లా, మిటల్ అగర్వాల్, బజాజ్ జైన్ ఈ పేర్లు వెనుక ఉన్న లక్ష్మీ కటాక్షం రహస్యం ఏమిటి? ఇది కేవలం కష్టం కాదు. దాని వెనుక అమావాస్య రోజు చేసే ఒక అద్భుతమైన పూజ ఉంది. దాని పేరే చోప్డా పూజన్ మరియు బహి ఖాతా పూజ. ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు రహస్యం ఏమిటో తెలుస్తుంది. ఎందుకంటే చివరిలో నేను మార్వాడీస్ తమ పిల్లలకు 5 ఏళ్ల వయసు నుండే ఏం నేర్పిస్తారో తెలుసా? నేర్పించేది ఒకటే, ఒక డబ్బు సూత్రాన్ని చెబుతాను. 5 ఏళ్ల వయసు నుంచి వాళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. అది తెలిస్తే మీరు కూడా డబ్బును ఎలా వృధా చేయకూడదు, అమావాస్య రోజు ఎలాగా లక్ష్మీదేవిని పూజించాలి, అమావాస్య అంటే అశుభం కాదు, అది లక్ష్మీదేవి పుట్టినరోజు అని సరికొత్త విషయాలు, రహస్యాలు తెలుస్తాయి. చాలామందికి తెలిసే ఉండిద్ది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ముందుగా అమావాస్య అనేది అపోహను తొలగిద్దాం. మనం అమావాస్యను ఎందుకు చెడుగా చూస్తాం? చంద్రుడు లేడు కాబట్టి చీకటి అని. కానీ మార్వాడీలకు జైన ధర్మం ప్రకారము అమావాస్య అత్యంత శుభప్రదమైన రోజు, మంగళకరమైన రోజు. ముఖ్యంగా కార్తీక అమావాస్య అంటే వాళ్ళు దానికోసం ఒక సంవత్సరం అంతా వెయిట్ చేసి అది ఒక పండగలాగా జరుపుకుంటారు. అంటే దీపావళి రోజున వచ్చే అమావాస్య. దీని వెనుక 2 పెద్ద కారణాలు ఉన్నాయి. కారణం ఒకటి, సముద్ర మథనం. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం చూద్దాం. సముద్ర మథనం ప్రకారం, పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆవిర్భవించింది కదా. అమావాస్య రోజే చీకట్లోనే వెలుగు పుడుతుంది. చీకట్లోనే లక్ష్మీదేవి పుడుతుంది. అందుకే ఆ చీకటిని దీపాలతో నింపి ఆమెకు స్వాగతం పలుకుతారు. దీపాలు నింపినప్పుడు ఆ వెలుగుకి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. దీపాలతో నింపి ఆమెకి స్వాగతం పలుకుతారు. వ్యాపారం కోసం అత్యంత లాభదాయకమైన రోజు. పాతకాలంలో అయితే ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడి వెలుగు ఉంటే దొంగలు దోచుకునేవాళ్ళు, దొంగలు దాడి చేసేవారు. అమావాస్య రోజు, అమావాస్య చీకట్లో వాళ్ళు సరుకులను రహస్యంగా రవాణా చేసేవారు. అంటే అమావాస్య అంటే ఎంతో పవిత్రమైంది అన్నమాట. వాళ్ళకి లాభాల రోజుగా మారింది. మనం అమావాస్య అంటే ఏదో చెడ్డ రోజుగా భావిస్తాము. కానీ అక్కడ వాళ్ళు అలా కాదు. అందుకే వాళ్ళు అమావాస్యకు భయపడరు, గౌరవిస్తారు. మరి ఆ రోజు వాళ్ళు చేసే పూజ ఏమిటో తెలుసా? ఆ పూజను ఏమంటారో తెలుసా? అది సాధారణ పూజ కాదు. అందుకే మనం అమావాస్య రోజు లక్ష్మీదేవిని బాగా పూజిస్తే డబ్బు లేని చోట ఆమె తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అసలు రహస్యం ఏమిటంటే చోప్డా పూజన్ అంటే ఏమిటంటే ఇదే వాళ్ళను ఉన్నత స్థితిలో ఉంచింది. అసలు ఈ పూజ ఎలా చేస్తారో తెలుసా? ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మార్వాడీలు విగ్రహాన్ని మాత్రమే పూజించరు, వాళ్ళు డబ్బును ఉన్నత స్థితిలో ఉంచింది. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మార్వాడీలు విగ్రహాన్ని మాత్రమే పూజించరు, వాళ్ళు డబ్బును, లెక్కల పుస్తకాన్ని, కళాన్ని పూజిస్తారు. దీన్నే చోప్డా పూజన్ అంటారు. చోప్డా అంటే
వ్యాపార లెక్కల పుస్తకం, బహీ ఖాతా అని కూడా అంటారు. మనం దసరాకి ఆయుధ పూజ చేసినట్టు వాళ్ళు దీపావళి అమావాస్యకి తమ లెక్కల పుస్తకాలకు పూజలు చేస్తారు. ఈ పూజలో మూడు దేవుళ్ళు ఉంటారు. గమనించండి. ఇది మార్వాడి వాళ్ళకి వెళ్తే ఇది ఘనంగా చేసుకునే పూజ అన్నమాట. ఒకటి లక్ష్మీదేవి, డబ్బు కోసం. సరస్వతీదేవి, డబ్బుని ఎలా సంపాదించాలో తెలివి కోసం. 3 విఘ్నేశ్వరుడిని, గణేశుణ్ణి. సంపాదించిన డబ్బుకు ఎటువంటి ఆటంకాలు అడ్డులు లేకుండా రాకుండా ఉండటం కోసం ఈ 3 దేవతలను పూజిస్తారు వాళ్ళు. మనం విడివిడిగా పూజిస్తాం, ఒకే పటం పెట్టుకొని వాళ్ళు లక్ష్మీదేవిని, సరస్వతిని, గణేశుడిని పూజిస్తారు. అంటే వాళ్ళు డబ్బు ఒకటే కాదు, దాని వెనుక ఉన్న జ్ఞానాన్ని, దానిని కాపాడే విఘ్నాలను కూడా పూజిస్తారన్నమాట. ఇది ఒక కంప్లీట్ బిజినెస్ మైండ్ అన్నమాట. వీళ్ళు అందుకే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారు. పూజ ఎలా జరుగుతుందో తెలుసా? ఆ రోజు కొత్త లెక్కల పుస్తకం తీసుకొస్తారు. దాని మొదటి పేజీలో ఎర్ర సిరాతో రాస్తారు, శ్రీ శుభ్ లాభ్ అని రాస్తారు. కళానికి పూజ చేస్తారు, కుంకుమతో స్వస్తికి వేస్తారు. రాసే కళానికి కూడా వాళ్ళు పూజ చేస్తారనమాట. ఆ పుస్తకం మీద లక్ష్మీ, సరస్వతి, విఘ్నేశ్వరుడు బొమ్మలు పెట్టి వాళ్ళు పూజిస్తారనమాట. వాళ్ళు పుస్తకాన్ని కూడా దేవతలాగా పూజిస్తారు. ముందు డబ్బు, బంగారం, కలం పెట్టి పూజిస్తారు. మనం అలా పెట్టిన ప్రసాదాలు, పూలు అవి పెడతాం కదా, ప్రతి అమావాస్యకి వాళ్ళు అలా చేస్తారన్నమాట. అందుకే మార్వాడీస్ పెద్ద బిజినెస్ మ్యాన్లు, బాగా డబ్బున్న వాళ్ళుగా ఉంటారు. ఈ సంవత్సరం నేను చేసే ప్రతి లావాదేవీలో పవిత్రమైనది. దీని అర్థం ఏమిటో తెలుసా? ఈ సంవత్సరం నేను చేసే ప్రతి పని, ప్రతి లావాదేవీ పవిత్రమైనది. నేను మోసం చేయను, నేను లెక్క తప్పను. వాళ్ళు తమ కస్టమర్ని మోసం చేస్తే లక్ష్మీదేవిని మోసం చేసినట్టు అని భావిస్తారు. అందుకే మార్వాళ్ళు నమ్మకం మీదే బిజినెస్ నిలబడిద్ది అనమాట. వ్యాపారి మాటకు అంత విలువ ఉంటుంది. నమ్మకమే వాళ్ళ బ్రాండ్. నమ్మకం వల్లే వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. మనం ఏమో డబ్బును ఖర్చు పెట్టి వస్తువుగా చూస్తాం, వాళ్ళు డబ్బును దేవతగా చూస్తారు. దేవతను ఎవరైనా అజాగ్రత్తగా విసిరేస్తారా? లేదు కదా. అట్లానే మార్వాడీలను ఉన్నత స్థితికి చేర్చిందన్నమాట తీసుకెళ్ళిన ఈ 3 సూత్రాలు. ఇది ఎవరికీ తెలియదన్నమాట. ఈ పూజ వెనుక 3 తరాల భవిష్యత్తు ఉంది. 3 సూత్రాలు ఉన్నాయి. ఇవే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఇంకా అదృష్టవంతులని చాలామంది చెబుతారు. అమావాస్య రోజు గడపకు పూజ చేసిన, ఆ గడపని పూజించిన ఎంతో శుభప్రదంగా భావిస్తాం మనం. ఈ పూజ వెనకాల 3 తరాల సూత్రాలు ఉన్నాయి. ఇవే వాళ్ళను కోటీశ్వరులు చేశాయి. సూత్రం: పైసా పైసాకా హిసాబ్. ప్రతి పైసాకు లెక్క. మార్వాడి ఇంట్లో చిన్న పిల్లవాడు కూడా 10 రూపాయలు ఖర్చు పెడితే దానికి లెక్క చెప్పాలి. నిజమే కదా. అక్కడ వాళ్ళు తెలుసుకుంటే మనం చాలా మంచిది. వాళ్ళు పొదుపు పరులు కాదు, వాళ్ళు లెక్క తెలిసిన వాళ్ళు. అమావాస్య పూజ రోజు చేసే బహీ ఖాతా పూజ అంటే అదే ఆదాయం, ఖర్చు అంతా దేవుడికి సాక్షిగా రాయడం అన్నమాట. సూత్రం 2: చీకట్లోనే రేపటి వెలుగు కోసం ప్లాన్ చేస్తారు. అమావాస్య అంటే చీకటి. అంటే ఇది మనందరికీ తెలుసు కదా, అమావాస్య అంటేనే చీకటి. వ్యాపారంలో కష్టకాలం వచ్చినప్పుడు ఏడవకూడదు. ఏడుపు సమాధానం కాదనుకుంటారు. ఆ చీకట్లోనే దీపం వెలిగించి, అంటే కొత్త ఆలోచన చెయ్యాలి అని దాని అర్థం అన్నమాట. వాళ్ళు నమ్ముతారు
అందుకే అమావాస్య వాళ్ళకి అంత పవిత్రమైంది, అదొక పండగలాగా జరుపుకుంటారు. అమావాస్య రోజున వాళ్ళు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. మనం మంచి పనులు చెయ్యాలి, మంచి ముహూర్తం కోసం వెతుకుతుంటాం కదా, వాళ్ళు అమావాస్య రోజే అదే వాళ్ళకి మంచి ముహూర్తం. వాళ్ళు చెడుగా అనిపించే రోజునే మంచిగా మార్చుకుంటారు. మనం ఇప్పటి నుంచైనా అమావాస్య రోజు అమ్మవారిని అర్ధరాత్రి పూట పూజించండి, బాగా కలిసి వస్తుంది. లక్ష్మి చంచల్ కాదు, లక్ష్మిని కట్టి వెయ్యాలి. అందరూ అంటారు లక్ష్మీదేవి చంచల తత్వం ఉంటుంది అని, చంచలమైంది అని. కానీ మార్వాడీసులు ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? వాళ్ళు అంటారు లక్ష్మిని పూజించాలి, లెక్క పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే, లక్ష్మిని పూజించి లెక్క పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే ఆమె ఎక్కడికి వెళ్ళదు అని వాళ్ళ నమ్మకం. అందుకే వాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవిని తాళం వేసిన ఇనుప పెట్టెలో కాదు, రోజు తిరిగే వ్యాపారంలో ఉంటుంది. డబ్బును తిప్పాలి, అప్పుడే అది పెరుగుతుంది. చూసారా? మార్వాడీల విజయం వెనుక ఉన్నది మాయ కాదు, మంత్రం కాదు, అది ఒక క్రమశిక్షణ. వాళ్ళు లక్ష్మీదేవిని అద్భుతంగా పూజిస్తారు. ఎందుకు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అర్థమైందా? అదే వాళ్ళ నిజమైన రహస్యం అన్నమాట. మార్వాడీలు ఇంత ఎత్తుకి ఎందుకు ఎదిగారు అనేది. వాళ్ళు విగ్రహాన్ని పూజించరు, వాళ్ళు శ్రమని, నమ్మకాన్ని, కష్టాన్ని, పుస్తకాలని, కళాన్ని పూజిస్తారు. అందుకే మనం పూజించేటప్పుడు కూడా లక్ష్మిని, విఘ్నేశ్వరుని, సరస్వతిని ముగ్గురిని ఇంట్లో పటం పెట్టుకొని పూజించండి. లక్ష్మీదేవి వాళ్ళంటే శాశ్వతంగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఈ రోజు నుంచి ఆ పటానికి, లక్ష్మికి, విఘ్నేశ్వరుడికి, సరస్వతి దేవికి పూజ చేస్తే, ఎవరైతే అప్పుల బాధలో ఉంటారో ఇలా అమావాస్య రోజు పూజ చేయండి. మనం కూడా ఈ అమావాస్య నుండి ఒక చిన్న పని చేద్దాం. మీ దగ్గర ఉన్న ఒక నోట్బుక్ తీసుకోండి, దాని మీద శుభ్ లాభ్ అని రాయండి. ఈ నెల మీ ఆదాయం ఖర్చు ఎంత అందులో రాయడం మొదలు పెట్టండి. అసలు చూద్దాము. దానినే దేవుడిగా పూజించండి, దానినే దేవుడిగా భావించండి. అసలు ఏం జరిగిద్దో మీకే తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదా అంటారు. ఒక సంవత్సరంలో మీ జీవితం ఎలా మారుతుందో మీరే చూస్తారు. నిజం. మనమంది లెక్కలు వేసుకుంటే లక్ష్మీదేవి పోయిద్ది అని చాలామంది నానుడు ఉంది. ప్రతి రూపాయి లెక్కలు వేసుకోకూడదు అనుకుంటాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్వాడీలు ఈ డబ్బు సూత్రాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓ జై శ్రీ లక్ష్మీ మాతాదేవి నమః.